ఓకే. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి P4 మిషన్. సో, పీపీపీ మోడల్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. బట్ వాట్ ఈస్ దిస్ P4 మిషన్? ఇట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్. సో, హియర్ యూ హావ్ టు ఇంక్లూడ్ పీపుల్. సో, P4 అంటే పీపుల్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అనమాట. సో, మేజర్‌గా ఈ మిషన్ దేనికోసం? టు కంప్లీట్‌లీ ఎలిమినేట్ ఆర్ ఎరాడికేట్ పోవర్టీ అనమాట. కంప్లీట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో పోవర్టీని ఎలిమినేట్ చేయడం కోసం ఈ మిషన్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే. సో, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ద గ్లోబల్ పీపుల్స్ మూవ్‌మెంట్. ఫర్ వాట్? సో, యాక్చువల్‌గా పోవర్టీని ఎలిమినేట్ చేయడానికి. దీనికోసం ఏం చేస్తారు? సో, దీనికోసం ఏంటంటే P4 అడ్వైజర్స్ అని చెప్పేసి కొంతమంది అడ్వైజర్స్‌ని గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరుగుతుందనమాట. P4 అడ్వైజర్స్ అంటే పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ అని చెప్పి కొంతమంది అడ్వైజర్స్‌ని అపాయింట్ చేస్తది. ఈ అడ్వైజర్స్ ఏం చేస్తారంటే లైక్ ఎన్ఆర్ఐస్ దగ్గరికి, లేకపోతే ఫిలాంథ్రోపిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా హి ఈస్ ఎ ఫిలాంథ్రోపిస్ట్. అందుకే కదా! సో, తను చనిపోయిన తర్వాత అందులో చాలా వరకు అసెట్స్ ఏంటంటే సోషల్ కాజ్ కోసం డొనేట్ చేసేసేయడం జరిగింది. ఓకే. సో, ఈ విధంగా ఎన్ఆర్ఐస్ దగ్గరికి వెళ్ళడం, ఫిలాంథ్రోపిస్ట్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే సో, తెలుగు సీఈఓస్, సీఎఫ్ఓస్ సో, ఎవరైతే టాప్ ఎంఎన్‌సీస్‌లో వర్క్ చేస్తున్నారో సో, తెలుగు డయాస్పోరా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడుందో ఈ P4 అడ్వైజర్స్ వాళ్ళ దగ్గరికి రీచ్ ఔట్ అవుతారనమాట. ఓకే. సో, వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి సో, ఆంధ్రప్రదేశ్‌లో ఈ బిలో పోవర్టీ లైన్‌లో ఎవరైతే ఉన్నారో, పోవర్టీలో మునిగిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ పర్టిక్యులర్ ఫ్యామిలీని అడాప్ట్ చేసుకోమని చెప్పేసి వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఎవరైతే బెటర్ ఆఫ్ ఉన్నారో ఓకే. సో, వాళ్ళేంటంటే మేబీ ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్ లేకపోతే ఒక సర్టెన్ నంబర్ ఆఫ్ ఫ్యామిలీస్‌ని ఏంటంటే వాళ్ళు అడాప్ట్ చేసుకొని అండ్ దే వాంట్ టు సమ్ కాంట్రిబ్యూషన్ చేసి దే వాంట్ టు లిఫ్ట్ దెమ్ అప్ అన్నట్టు. మేబీ వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడం, సమ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ద్వారాగా ఏంటంటే సో, దే వాంట్ టు లిఫ్ట్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనమాట. సో, ఆ విధంగా పోవర్టీ లెవెల్స్ నుంచి వీళ్ళని రిమూవ్ చేయడానికి సో, లేడర్‌లో పైకి మూవ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఓకే. సో, ఆ విధంగా ప్రమోట్ చేసి మొత్తం పోవర్టీని ఎలిమినేట్ చేయడం కోసం ఈ P4 అడ్వైజర్స్‌ని ఈ మిషన్ ద్వారాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసి ఈ తెలుగు డయాస్పోరా ఎక్కడైతే ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉందో వాళ్ళకి రీచ్ చేసి అడాప్ట్ చేసుకోమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, దీనికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎన్ఆర్ఐ ఉన్నారు. లేకపోతే సమ్ రతన్ టాటా ఉన్నారు. సో, హి వాంట్ టు అడాప్ట్ ఏదైనా చేయాలి. ఆఫ్ కోర్స్ హి డైడ్. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హి ఈస్ ద బెస్ట్ ఫిలాంథ్రోపిస్ట్ ఇన్ ఇండియా కాబట్టి. సో, వాళ్ళు ఏం చేస్తారంటే P4 కాల్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో దీనికి కాల్ చేసి ఎంతమంది లిస్ట్ ఉన్నారు అండ్ వాళ్ళేంటంటే దాన్ని బట్టి ఎవరెవరు ఏ లెవెల్ ఆఫ్ పోవర్టీలో ఉన్నారు, ఏది ప్రొవైడ్ చేస్తే బెటర్. సో, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ చూసుకొని లైక్ దేని ద్వారాగా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ చేయాలని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడానికి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు గ్యాదర్ చేసుకొని దే కెన్ రీచ్ ఔట్ అనమాట. సో దట్ ఈ ప్రోగ్రెస్ ఎఫిషియన్సీని మానిటర్ చేయడానికి కూడా ఈ P4 కాల్ సెంటర్‌ని యాక్చువల్‌గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ రకంగా పోవర్టీని ఎలిమినేట్ చేద్దామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనుకుంటుంది. ఓకే. సో, దీన్ని P4 డే కింద యాక్చువల్‌గా ఇది మార్చ్ 30, 2025 లాంచ్ చేశారు. అండ్ అది P4 డే కింద వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో, దీస్ ఆర్ ద రీసెంట్ స్కీమ్స్ విచ్ హావ్ బీన్ అనౌన్స్డ్ బై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో, డిఫరెంట్ స్కీమ్స్. These are very important for upcoming group 1 examinations if the notification has come out in September and the interview goers ఎవరైతే ఉన్నారో వెళ్తున్నారో సో వాళ్ళకి ఇవి అడిగే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. yes, thank you.